నమస్కారం మిత్రులారా! నేటి విజ్ఞాన విషయానికి స్వాగతం. నేటి విజ్ఞాన విషయం మనల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. తేనెటీగలు తేనెను ఎలా తయారు చేస్తాయి? తేనెటీగలు తమ ఆహారం కోసం తేనెను తయారు చేసుకుంటాయి. మొదట తేనెటీగ పువ్వుల దగ్గరికి వెళ్లి వాటి మకరందం తాగుతాయి. తేనెటీగ తేనె సంచి కడుపులో జీర్ణాశయానికి వెలుపల ఉంటుంది. తేనెటీగ కడుపులో ఉన్నప్పుడే పువ్వుల మకరందం తేనెగా మారుతుంది. మకరందంలో ఉండే చక్కెర పదార్థానికి రసాయనిక చర్య జరుగుతుంది. తేనె తొట్టికి ఉన్న ద్వారాల ద్వారా వేడి లోపలికి ప్రవేశించడంతో ఈ నీరు ఆవిరవుతుంది. ఈ విధంగా తేనెటీగల ద్వారా సేకరించబడ్డ మకరందంలోని నీరు పూర్తిగా ఆవిరై తేనె చిక్కగా మారి చాలా కాలం నిల్వ ఉంటుంది. తేనెటీగ తేనె తుట్టెలో తేనెను భవిష్యత్తు కాలం వరకు దాచుకుంటుంది. ఒక్కోసారి తేనెటీగకు పువ్వుల మకరందం దొరకనప్పుడు రకరకాల చెట్ల నుండి తేనె లాంటి తియ్యటి ద్రవాలను కూడా సేకరిస్తుంది. ఒక తేనె తుట్టె ఏర్పడడానికి కొన్ని వేల తేనెటీగలు వేల సార్లు పువ్వుల మధ్య తిరగాల్సి ఉంటుంది. తేనె పూర్తిగా పువ్వుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పువ్వులు ఎక్కువగా కనిపించే చోట తేనెటీగలు తుట్టెలు పెడతాయి. తేనెలో ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో వైటమిన్లు, ఎంజైమ్స్, ప్రోటీన్లు, యాసిడ్స్, చక్కెర మొదలైన పదార్థాలు కూడా ఉంటాయి. మకరందాన్ని బట్టి తేనె రంగు ఆధారపడి ఉంటుంది. నేటి విజ్ఞాన విషయం మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.